అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక షాక్ ఇచ్చినారు. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకున్నారు. నాట్ ఓన్లీ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోనీకి రెడీగా ఉన్నారు. హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. సెప్టెంబర్ 30 తారీఖు లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాల్సిందే. అది ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఏ ఎన్నికలైనా సరే కంప్లీట్ చేయండి. సో ఎన్నికలు ఇంపార్టెంట్. 2024 జనవరిలోనే సర్పంచ్లకు సంబంధించినటువంటి పదవీ కాలం ముగిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఎన్నికలు నిర్వహించండి అని చెప్పి హైకోర్టు ఆల్రెడీ ఒక తీర్పు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఆల్రెడీ సర్వేలు చేపిస్తున్నాడు. సునీల్ కనుగోలు కూడా సర్వే చేసిండు. ఒకవేళ మీరు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కంటే ముందు సర్పంచ్ ఎన్నికలు కనుక పెట్టిరనుకో మీకు ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది, కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుంది. కాబట్టి ఫస్ట్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ పెట్టండి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అయిపోయిన తర్వాతే సర్పంచ్ ఎన్నికలకి పోండి అని చెప్పి సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్ట్రాటజీస్ ఆయన చెప్పిండట. అప్పుడు ఇక రేవంత్ రెడ్డి ఆలోచనలో ఉన్నాడు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ పెట్టిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు పెడదామనేది వీళ్ళ వర్షన్. కానీ కేసీఆర్ ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేసిందట. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నానా రకాల సర్వే చేయించారు. రైతులు మన పైన వ్యతిరేకంగా ఉన్నారా, మహిళలు మన పైన వ్యతిరేకంగా ఉన్నారా, వృద్ధులు మన పైన వ్యతిరేకంగా ఉన్నారా, లేకపోతే నిరుద్యోగులు మన పైన వ్యతిరేకంగా ఉన్నారా, ఊర్లో ఉన్నటువంటి జనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాజిటివ్ అనుకుంటురా, నెగిటివ్ అనుకుంటురా, లేకపోతే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తాయా రావా, ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా రాదా అని చెప్పి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున సర్వేలు చేయించేటటువంటి కార్యక్రమం చేసిండు. తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల ఒపీనియన్ ఏంది, ప్రభుత్వం పైన ఒపీనియన్ ఏందని చెప్పి వాళ్ళు కూడా సర్వేలు చేయించేటటువంటి కార్యక్రమం చేస్తారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ పైన సర్వే చేయించారు. పబ్లిక్ మూడ్ ఎట్లుంది, పబ్లిక్ ఒపీనియన్ ఎట్లుంది, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా లేదా, జనాలు ఏమనుకుంటారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరుగుతురా లేదా, ఎమ్మెల్యేల పైన పబ్లిక్ ఒపీనియన్ ఏందని చెప్పి పిన్ టు పిన్ మీనాక్షి నటరాజన్ గారు కూడా పూర్తి స్థాయిలో ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తారు. కాంగ్రెస్ చేయించినటువంటి సర్వేలో 60% కాంగ్రెస్ పైన నెగిటివ్ వచ్చిందట. ఒక 40% మాత్రమే పాజిటివ్ వచ్చింది అనేది కొంత వినబడినటువంటి చర్చ. ఈ అంశంపైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు కూడా మాట్లాడుతూ ముందుకు వచ్చారు. నానా రకాలుగా సర్వేలు చేయించారు. ఆ సర్వేలలో కాంగ్రెస్ అంతా ఫెయిల్యూర్ అవుతూనే వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ దేంట్లో ఫెయిల్ కాదు, అన్నింటిలో ఫెయిలే కదా. మాట్లాడుకుంటూ పోతే చాటభారతం ఉన్నది. అయితే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నేత కేసీఆర్ ఒక భయంకరమైనటువంటి సర్వే చేయించింది అనేది ఒక చర్చ. ఇప్పుడు ఆ సర్వే గురించి కేసీఆర్ అతి త్వరలో వచ్చే నెలనే అనుకుంటా, వచ్చే నెల ఆయన ఒక భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాడట. ఆ భారీ బహిరంగ సభ కరీంనగర్లో అయినా, లేకపోతే నల్గొండలో అయినా, ఖమ్మంలో అయినా, లేదా వరంగల్లో అయినా, ఈ 4 జిల్లాలలో ఏదో ఒక జిల్లాలో 10 లక్షల మంది జనంతో సభ పెట్టేటటువంటి ఆలోచనలో ఉన్నాడట. దాదాపు రైతులను ఒక 5 లక్షల మందిని తీసుకొచ్చేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడట. మహిళలను ఒక 2 లక్షల మందిని, తర్వాత పురుషులను ఒక 3 లక్షల మందిని వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాడట. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ పైన ఉన్నటువంటి పాజిటివిటీ, కాంగ్రెస్ పైన ఉన్నటువంటి నెగిటివిటీ, కాంగ్రెస్ ఇప్పటిదాకా ఏ కార్యక్రమాలు చేసిరు, కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి ఏంది, కాంగ్రెస్ చేసినటువంటి స్కాములు ఏంది, మంత్రుల వ్యవహారం ఏంది, ఎమ్మెల్యేల వ్యవహారం ఏంది అనేది పిన్ టు పిన్ కేసీఆర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతుండ అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అయితే వచ్చే నెలనే కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉండబోతుంది అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. కేసీఆర్ స్ట్రాటజీ ఏంది? ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి మొత్తం ఊర్లో ఉన్నటువంటి జనానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నాడు. రేపటి రోజు రేవంత్ రెడ్డి వర్షన్ ఏం తెలుసా? ఒక కొత్త వ్యూహంతో రేవంత్ రెడ్డి ముందుకు వస్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? రేవంత్ రెడ్డి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఊళ్ళే పొద్దుగాల 7 గంటలకు మీటింగ్లు పెడుతురట. ఊళ్ళో పొద్దుగాల 7 గంటలకు కాంగ్రెస్ పార్టీలు మీటింగ్ పెడుతురట. ఆ మీటింగ్లు ఏం చెప్తున్నాడు తెలుసా? ఇప్పుడు మీకు మహిళలకు 2500 కావాలనుకో, ఇప్పుడు రేపు ఎలక్షన్లు వస్తున్నాయి, మన ఊరు కొత్త సర్పంచ్ వస్తాడు, మన సర్పంచ్ని మనం గెలిపించుకుందాం, ఇంటికి వచ్చి 2500 ఇస్తాడు. ఇప్పుడు మీకు 2000 రూపాయలు పెన్షన్ వస్తున్నాయి, 4000 రూపాయల పెన్షన్ ఇస్తాడు మన కొత్త సర్పంచ్. కొత్త సర్పంచ్ అంటే ఎవరు? కాంగ్రెస్ ఆయనే. మన కాంగ్రెస్ సర్పంచ్ గెలుచుడుతో 4000 పెన్షన్ మీ ఇంటికి వచ్చి ఇస్తాడు. మీ కళ్యాణ లక్ష్మి చెక్కులు కావాలి, మన కొత్త సర్పంచ్ గెలుచుడుతో మీ ఇంటికి వచ్చి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తాడు. మీకు సీసీ రోడ్లు వేయాలి, మన కొత్త సర్పంచ్ చేపిస్తాడు. మీకు గుడి కట్టియాలి, మన కొత్త సర్పంచ్ కట్టిస్తాడు. మీకు బడి కట్టియాలి, మన కొత్త సర్పంచ్ కట్టిస్తాడు. అంటే ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అంటే కాంగ్రెస్ పార్టీ ఆయన గెలుస్తేనే మనకు రోడ్ వస్తుంది, బడొస్తుంది, గుడొస్తుంది. ప్రతిపక్షమునికి ఎత్తే ఆయన ఏం చేయడు, అధికార పార్టీ ఓనికి ఓటేయాలి, అయితే మీకు ఏమైనా అభివృద్ధి జరుగుతుందని చెప్పి జనాలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు. ఇప్పుడు ఊళ్ళో అదే జరుగుతుంది.
మీకు ఏం కావాలన్నా మన కొత్త సర్పంచ్ ఒత్తిడితో అన్నీ అవుతాయి. 2024 నుండి ఇప్పటిదాకా సర్పంచ్ లేడు కదా. 2024లోనే జనవరి 30 లోపు సర్పంచ్ పదవీ కాలం అయిపోయింది కాబట్టి ఇప్పటిదాకా మన ఊరికి సర్పంచ్ లేడు. కాబట్టి ఇప్పుడు మన కొత్త సర్పంచ్ గెలుచుడితో మీకు అన్నీ అవుతాయి. అన్నీ మన రేవంత్ రెడ్డి సర్పంచ్కి ఇస్తాడు, సర్పంచ్ మనకిస్తాడు. ఇట్లా ప్రచారం చేస్తారు ఊళ్ళే. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ స్ట్రాటజీ కూడా చాలా భయంకరమైనటువంటి స్ట్రాటజీతో కేసీఆర్ ముందుకు వస్తున్నాడు. కేసీఆర్ కాంగ్రెస్ పైన ఒక సర్వే చేయించిందట. కాంగ్రెస్ పార్టీ పథకాలు, కాంగ్రెస్ పార్టీ వ్యవహారం పైన కేసీఆర్ ఒక సర్వే చేయించే ప్రయత్నం చేసిందట. ఆ సర్వేలో మహిళలకు సంబంధించినటువంటి నెలకు 2,500 రూపాయలు ఇస్తానని కాంగ్రెస్ చెప్పింది. వచ్చినాయా లేదా అని చెప్పి కేసీఆర్ సర్వే చేయించే కార్యక్రమం చేసిందట. తర్వాత 4,000 రూపాయల పెన్షన్ వస్తుందా లేదా అని చెప్పి కేసీఆర్ సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేసిందట. తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయా, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు, జాబ్ క్యాలెండర్ ఇచ్చిరా, జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిరా. మన రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా, మేము ఇంకా ప్రిపేర్ కాలేదు, మాకు నోటిఫికేషన్ ఇవ్వకండి, మేము ప్రిపేర్ అయిన తర్వాతనే నోటిఫికేషన్ విడుదల చేయమని చెప్పినటువంటి నిరుద్యోగులు అసలు రాష్ట్రంలో మాకు ఇప్పుడే ఉద్యోగాలు వద్దు అని చెప్పి ధర్నా చేసేటటువంటి రాష్ట్రం ఏదైనా ఉందా అంటే తెలంగాణ అంటున్నాడు. నిరుద్యోగులు అంటే రోడ్డు మీదకి వచ్చి మాకు ఇప్పుడే నోటిఫికేషన్ ఇవ్వకుర్రి, మేము ఇంకా చదువుకోలేదు, మేము చదువుకున్న తర్వాత ప్రిపేర్ అయినాక నోటిఫికేషన్ ఇయ్యరని చెప్పి ఏది నిరుద్యోగులు బయటకు వచ్చి ధర్నాలు చేసిరట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, నిరుద్యోగులు జాబ్ నోటిఫికేషన్ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, ఉద్యోగాలు ఇస్తలేరు, పీజీలు పిహెచ్డీలు చదువుకొని మేము ప్రైవేట్ ఉద్యోగాల కోసం ఫైళ్ళు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నాం, పీజీలు పిహెచ్డీలు చదువుకొని టిఫిన్ సెంటర్లు పెట్టుకుంటున్నాం, మేము ఇడ్లీ సెంటర్లు పెట్టుకుంటున్నాం, మాకు ఉద్యోగాలు ఇర్రా నాయన అని చెప్పి నిరుద్యోగులు బతలాడుకుంటూ ఉంటే, నిరుద్యోగులు ధర్నాలు చేస్తూ ఉంటే, నిరుద్యోగులు పోరాటాలు చేస్తూ ఉంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో నిరుద్యోగులు ఇప్పుడే మాకు ఉద్యోగాలు వద్దు, ప్రిపేర్ అయినాక ఇర్రి నోటిఫికేషన్ అని చెప్పి చెప్తుర్రు అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. నిరుద్యోగులు అట రోడ్డు మీద ధర్నా చేస్తురట, నాకు ఇప్పుడే వద్దు నోటిఫికేషన్లు, మేము ప్రిపేర్ అయినాక ఇవ్వమని చెప్తురట. ఎంత గమ్మత్ముచ్చాడు చూడండి. నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు నిరుద్యోగులు వద్దంటారా, మాకు నోటిఫికేషన్లు వద్దని చెప్పి నిరుద్యోగులు చెప్తారా? ఉద్యోగాలు లేక తల్లాడిపోతుర్రు. ఒకసారి చిక్కెడపల్లి లైబ్రరీకి ఓర్రి 5 రూపాయల భోజనం తినుకుంటా పాపం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఉన్నారు చాలామంది నిరుద్యోగులు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి, వాళ్ళ తల్లిదండ్రులు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితి ఊళ్ళే. ఒక నిరుద్యోగి ఊరికెళ్ళి హైదరాబాద్కి వచ్చి 2 సంవత్సరాల నుండి కష్టపడి చదువుతూ ఉంటే ఒకవేళ ఇంటికి పోదామంటే ఇంట్లో అంటే ఊళ్ళో ఉన్నటువంటి జనం ఏమైందిరా నువ్వు పోయి 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పటిదాకా నీకు ఉద్యోగం రాలేదని అడుగుతారేమో అనే బాధతోటి ఊరికి కూడా పోతలేడు తెలుసా నిరుద్యోగి. అంత కష్టం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ఈ మాటలు. నిరుద్యోగులకు సంబంధించినటువంటి సర్వే చేయించిండట. నిరుద్యోగులకు 4,000 రూపాయలు వస్తుందా లేదా అని చెప్పి కేసీఆర్ సర్వే చేయించే కార్యక్రమం చేసిండట. తర్వాత కళ్యాణ లక్ష్మి, తర్వాత తులం బంగారం వస్తుందా లేదా అనేటటువంటి సర్వే చేయించిండట. తర్వాత మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒపీనియన్ ఏంది, ఎందుకంటే ఆర్టీసీ ఉచిత బస్సు ఇచ్చింది, అన్ని ఇచ్చింది కాబట్టి మహిళలకు కాంగ్రెస్ పైన ఒపీనియన్ ఏంది, నిరుద్యోగులకు ఒపీనియన్ ఏంది, తర్వాత రైతు భరోసా గురించి ఒపీనియన్ ఏందని చెప్పి కేసీఆర్ ఓవరాల్గా కాంగ్రెస్ ప్రభుత్వం పైన మహిళలకు సంబంధించిన అంశం కానివ్వండి, నిరుద్యోగులకు సంబంధించిన అంశం కానివ్వండి, పెన్షన్లకు సంబంధించిన వృద్ధులకు సంబంధించిన అంశం కానివ్వండి, అన్నిటిపైన కేసీఆర్ సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేసిందట. సో ఈ సర్వేలో ఏమొచ్చిందో తెలియదు కానీ ఇంటర్నల్గా అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఈ సర్వే గురించి కేసీఆర్ సభలో చెప్పొచ్చు, ఈ సర్వే గురించి కేసీఆర్ సభలో మాట్లాడవచ్చు అనేది ఒక పెద్ద చర్చ. మరి ఎప్పుడు మాట్లాడతాడు అంటే కరీంనగర్లో అయినా లేకపోతే నల్గొండలో అయినా ఒక సభ పెట్టబోతున్నాడట. ఈ సభ పెట్టి ఈ సభలో చెప్తాడట రైతు భరోసా ఎండాకాలం. ఇప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడతాడు, ఇవే చెప్తాడు. మొన్న రైతు భరోసా అందరికి ఇచ్చేసినాం, అన్ని ఎకరాలకు వచ్చిందని చెప్పి రేవంత్ రెడ్డి సమరాలు చేసుకున్నాడు. మరి ఎండాకాలం పంటకి 4 ఎకరాలకే ఇచ్చింది కదా, అందరికి రాలే కదా. మరి ఎండాకాలం పంటకి రైతు భరోసా ఎందుకు చేయలేకపోయిండు? మార్చి 31వ తారీఖులోపు మొత్తం కంప్లీట్ చేస్తా అని చెప్పిండు కదా, మరి ఎందుకు చేయలేకపోయిండు? మరి దీనిపైన చర్చ నడవాలే కదా. చేయకపోవడానికి గల కారణం ఏంది? దీనిపైన చర్చ నడవాలే కదా, చెప్పలే. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రజలు ఓట్లేయాలి కాబట్టి, రైతులు ఓట్లేయాలి కాబట్టి రైతు భరోసా విడుదల చేసింది ఎలక్షన్ టైంలో. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, అంటే ఎండాకాలం పంటకి ఎన్నికలు లేవు కదా, అప్పుడు ఇవ్వలే. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పైసలు ఇవ్వాలి. ఇప్పుడు ఆ కార్యక్రమం చేసిండు. కానీ కేసీఆర్ అనేక స్ట్రాటజీస్తో ముందుకు వస్తున్నాడు. కేసీఆర్ స్ట్రాటజీస్ ఏంటంటే, ఫస్ట్ రేపటి రోజు భారీ బహిరంగ సభ పెట్టి ఎండాకాలం పంటకు రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇయ్యలే, ఈ పంటకు ఎందుకు రైతు భరోసా ఇచ్చిండు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత మహిళలకు 2,500, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల కరెంటు, ఆర్టీసీ ప్రయాణము, తర్వాత స్కూటీలు, తర్వాత ఉచిత బస్సు, తర్వాత సైకిళ్ళు, వాళ్ళకు బతుకమ్మ చీరలు, మహిళలకు రిజర్వేషను, మహిళలను కోటీశ్వరులను చేస్తా అని చెప్పిండు. అనేకమైనటువంటి ముచ్చట, తులం బంగారం అని చెప్పిండు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మహిళలకు అనేకమైనటువంటి స్కీమ్ల గురించి చెప్పారు. సీన్ కట్ చేస్తే ఆర్టీసీ ప్రయాణం తప్ప ఏది కూడా చక్కగా వచ్చే పరిస్థితి లేదు మహిళలకు.
మహిళలు మండిపడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన. సో మహిళలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. రెండోది నిరుద్యోగులకు సంబంధించిన అంశం. ఏదో యువ వికాసం అన్నాడు, విద్యా భరోసా కార్డు అన్నాడు, ఏదో లోన్ ఇస్తా అన్నాడు, ఏదో చెప్పిండు, అన్నీ ఫెయిల్ అయిపోయింది. ఆ విషయంలో కేసీఆర్ మాట్లాడవచ్చు. తర్వాత పెన్షన్లు 4,000 రూపాయలు అన్నాడు, ఆ విషయంలో మాట్లాడవచ్చు. తర్వాత అనేకమైన అంశాలు, ఇక రైతు భరోసా, రైతులకు సంబంధించి కానివ్వండి, రోడ్లు కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, స్కూళ్ళు కానివ్వండి, అన్ని అంశాలపైన కేసీఆర్ మాట్లాడబోతున్నాడు. కేసీఆర్ ఒక సర్వే చేయించే ప్రయత్నం చేసినట్ట కాంగ్రెస్ ప్రభుత్వం పైన. ఆ సర్వేని కేసీఆర్ అతి త్వరలో ఆయనే ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడో, లేకపోతే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడో, లేదా ఈ సర్వే రిపోర్ట్ రిలీజ్ చేస్తారేమో అనేది కొంత చర్చ. కానీ కేసీఆర్ సర్వే ఏంది? గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎన్ని సీట్లు మనకు వస్తాయి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో మనం గెలుస్తామా, కాంగ్రెస్ గెలుస్తుందా, లేకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికలలో మనకు ఎక్కువ సీట్లు వస్తాయా, కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తాయా, లేకపోతే ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా అనేది కేసీఆర్ సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేసినట్ట. ఆ సర్వేలో విస్తృతమైనటువంటి నిజాలు బయటపడవచ్చు, ఆ సర్వేలో కీలకమైనటువంటి అంశాలు తెరపైకి రావచ్చు అనేది ఒక చర్చ. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కేసీఆర్ ఒక షాకింగ్ సర్వేని చేయించాడు. మరి ఆ సర్వే ఎట్లుండబోతుంది ఏంటో తెలియదు, కానీ ఆయన ఇంటర్నల్లో ఆయన ఎట్లా చేయాలి, ఏం చేయాలనేది ఆయన ఒక ప్లానింగ్లో ఉన్నాడట. అందుకే ఎర్రపల్లి ఫామ్ హౌస్ బంద్ చేసుకొని నందినగర్కి వచ్చిండు. నందినగర్ ఇంట్లో మంచిగా ఫ్రీగా కూర్చొని బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో రోజు మంచిగా మాట్లాడుతూ ఉన్నాడట, భేటీలు అవుతూ ఉన్నాడు, వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉన్నాడు. చాలామంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అడిగిరట కేసీఆర్ను, సార్ కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉన్నది, మంచిగా ప్రభుత్వాన్ని పడగొట్టవచ్చు కదా, పడగొట్టి మనం రావచ్చు కదా అంటే కేసీఆర్ మాట అన్నాడట. ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని పడగొడితే ఏమొస్తుంది, వాళ్ళే కిందపడి మీదపడి ఏం చేయాలో అర్థం కాకున్నారు. జనాలకు అర్థమవుతుంది కేసీఆర్ మంచో చెడో ఆయన ఉన్నప్పుడే బాగుండే అనేది కేసీఆర్కి అంటే జనాలకు అర్థమైనప్పుడు అప్పుడు నేను బయటకు వస్తా, అప్పటిదాకా నేను బయటికి రాను. ఆల్రెడీ జనాలు ఇబ్బంది పడుతున్నారు, మంచో చెడో కేసీఆర్ ఉంటేనే బాగుండు అనే ఆలోచనలో జనాలు వస్తున్నారు, అప్పుడు వస్తా అని చెప్పి సైలెన్స్ అయిపోయింది కేసీఆర్. అందుకే ఆయన కొంత సైలెన్స్ మూడ్లో ఉన్నాడు. ఆల్రెడీ ప్రభుత్వం పైన వ్యతిరేకత రావాల్సిందంత వస్తూనే ఉన్నది కాబట్టి మరి కేసీఆర్ వర్షన్లో, కేసీఆర్ వ్యూహాలలో కేసీఆర్ ఉన్నాడు అనేది ఒక చర్చ. సో లీడర్లకు కూడా అదే చెప్పినాడు, ప్రభుత్వాన్ని మనం పడగొట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళ దాంట్లో వాళ్ళే పంచాయతీలు, వాళ్ళే కొట్లాటలు, వాళ్ళ పంచాయతీని వాళ్ళే ఏదో కథం చేసుకుంటారు, మనం వాళ్ళ దాకా పోవాల్సిన అవసరం లేదు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటే, ఒక ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత బాధ్యత ఉంటుంది, ఎంత ప్రెజర్ ఉంటుంది, ఎంత కష్టం ఉంటుందో రేవంత్ రెడ్డి కూడా తెలవాలి. ఒక ప్రభుత్వాన్ని నడపాలంటే ఎంత కష్టం ఉంటుందో రేవంత్ రెడ్డికి అర్థం కావాలి. ఎంతసేపు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి శాతగాని, దద్దమ్మ, సన్నాసి అని తిడుతుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నాడు కదా, మరి అప్పుడు తిట్టినప్పుడు ఇవాళ అర్థం కావాలి కదా, అరే నేను కేసీఆర్ ఆ రోజు తిట్టినా ఇంత ప్రెషర్ ఉంటుందా, ఇంత బాధ ఉంటుందా, ఇంత డిప్రెషన్ ఉంటుందా, ఇంత బాధ్యత ఉంటుందా ఒక ముఖ్యమంత్రి కుర్చీ అంటే ఇవాళ రేవంత్ రెడ్డికి అర్థం కావాలి గతంలో ఆయన తిట్టిన మాటలు అన్నీ. కాబట్టి ఇప్పుడు అర్థమవుతుందేమో అనేది ఒక చర్చ. కానీ కేసీఆర్ మాత్రం ఒక సర్వే అయితే చేయించిందట. ఆ సర్వేలో కీలకమైనటువంటి అంశాలు బయటపడ్డాయి అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. మరి ఆ కీలకమైనటువంటి అంశాలు ఏందో తెలియదు, కానీ ఈ సర్వేలో మాత్రం కేసీఆర్ పాస్ అవుతాడేమో అనేది ఒక చర్చ. మరి ఈ సర్వే గురించి కేసీఆర్ ఎప్పుడు బయట పెడతాడేమో తెలియదు, రిపోర్ట్ కూడా ఇంకా పూర్తి స్థాయిలో రాలే. కానీ ఒక షాకింగ్ సర్వే అనేది వినబడుతున్నటువంటి అంశం. మరి అది ఎవరితో చేయించిండో, మరి పీకే ప్రశాంత్ కిషోర్తో చేయించిండో లేకపోతే వేరేటోళ్ళతో చేయించిండో తెలియదు, కానీ ఒక సర్వే అయితే చేయించిండట. ఇది కొంత బీఆర్ఎస్ ఇంటర్నల్లో కూడా నడుస్తున్నటువంటి చర్చ. ఈ సర్వేలో ఇంకోటి ఏంటంటే, ఎందుకు ఓడిపోయినాం, పార్లమెంట్లో ఎందుకు ఓడిపోయినాం, లేకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయినా, ఓడిపోవడానికి గల కారణం ఏంది, నిజంగానే గ్రామ పంచాయతీ లెవెల్లో అంటే ఊళ్ళే నిజంగా బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత ఉన్నదా, అసలు ఏంది అని చెప్పి పిన్ టు పిన్ కేసీఆర్ తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. చూడాలి ఏం జరగబోతుంది. మరి రేవంత్ రెడ్డికి కేసీఆర్ షాక్ ఇవ్వబోతున్నాడా సర్వే తోటి, ఈ సర్వేలో పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడైతే కొంత కేసీఆర్కు పాజిటివ్గానే వస్తూ ఉంది, కాంగ్రెస్ పైన కొంత వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితి. ఈ కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా పొడగొట్టుకుంటారు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.